సర్వాయి పాపన్న 374వ జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి బాలగోని బాలరాజు గౌడ్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున తెలంగాణ కల్లు గీతా కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ తరపున అభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 18వ తారీఖున పాపన్న జయంతిని అన్ని గ్రామాలలో చాలా జయప్రదంగా జరపబోతున్నారు. కానీ ఒక 10 సంవత్సరాల క్రితం పాపన్న గురించి పెద్దగా ఎవరికి తెలియదు. అక్కడక్కడ చేసేటువంటి వాళ్ళు పాపన్ననే ఎందుకు స్మరించుకుంటున్నాం? పాపన్న కల్లు గీతా కార్మికుడు ఒక గౌడ కుటుంబంలో పుట్టినటువంటి వాడు. గౌడ కుటుంబంలో చాలా మంది పుట్టారు, కానీ వాళ్ళెవరిని స్మరించుకోకుండా పాపన్ననే ఎందుకు స్మరించుకుంటున్నామంటే, పాపన్న కళ్ళు గీసే కత్తి పక్కన పెట్టి ఖడ్గం చేతబట్టి యుద్ధం చేశాడు, రాజ్యాన్ని జయించాడు, రాజు అయ్యాడు. అందుకోసమే ఆయన్ని మనం స్మరించుకుంటున్నాం. అయితే 10 సంవత్సరాల క్రితం పాపన్న గురించి ప్రచారం చేశాం. ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసన మండలి చైర్మన్ గారు స్వామి గౌడ్ గారు అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. అట్లాగే అనేక మంది విగ్రహాలు పెట్టి పాపన్న గురించి ప్రచారం చేశాం. ఒకసారి మేము బస్సు యాత్ర పెడితే 2016లో పాపన్న గురించి చెబుతుంటే అప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా వచ్చారు, మదియాస్కి గౌడ్ గారు, అలాగే చాలా మంది ప్రముఖులు కూడా వచ్చారు. అప్పుడు బస్సు యాత్ర తిరుగుతుంటే పాపన్న ఎవరు అని చెప్పి అనేటువంటి వాళ్ళు. అట్లాంటి పాపన్నని అందరూ కూడా అన్ని సంఘాలు, వ్యక్తులు, శక్తులు ప్రచారం చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం వచ్చింది. ఆయన గొప్ప నాయకుడిగా ప్రచారం పొందాడు. ఆయనని సంఘాలుగా మనం అందరం, ప్రభుత్వం కూడా గుర్తించాలి, అధికారికంగా మేం చేస్తున్నాం ప్రతి సంవత్సరం, ప్రభుత్వం కూడా చేయాలి అని చెప్పంటే అప్పుడు మంత్రి గారుగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు బాగా చొరవ చేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చాలా మంది అనుకున్నాం అసలు ఇది సాధ్యమైద్దా, ఈ ప్రభుత్వంలో ఒప్పుకుంటారా కానీ ఆనాడు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ గారు ఒప్పించి పాపన్న జయంతి వర్ధంతులు అధికారికంగా నిర్వహించడం అనేటువంటిది గొప్ప విజయంగా భావించవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, కాంగ్రెస్ గెలిచింది. తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు, మేము అది కొనసాగిస్తూనే పాపన్న పేరు జనగామకు పెడతామని చెప్పి అన్నాడు. సంతోషం. అలాగే ట్యాంక్ బండ్ పైన విగ్రహం పెట్టడానికి అంతకుముందే నిర్ణయం జరిగింది, దానికి నిధులు కూడా కేటాయించారు. దాన్ని వెంటనే పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టాలని చెప్పి అంటున్నాం. బాలరాజన్ అన్నాడు మాజీలని. కొంతమంది కొన్ని కులాలకి మాజీలు ఉండరు, ప్రజెంట్లు ఉండరు. మనకు మాజీలు ఉన్నారు, ప్రజెంట్లు కూడా ఉన్నారు. అందుకోసం దాని కొనసాగింపు కార్యక్రమం జరుగుతూనే ఉంటది, ఆగిపోదు. ఆగిపోకుండా కొనసాగించేటువంటి చరిత్ర కల్లు గీతా కార్మిక సంఘానికి ఉంది, మన గౌడన్నలకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీన్ని కొనసాగింపు కార్యక్రమం కూడా చేస్తారు అనేటువంటిది అనుకుంటా ఉన్నాం. అయితే కొనసాగింపు చేయాలంటే ఇప్పటి వరకు పాపన్నని బాగానే ప్రచారం చేసినాం, పాపన్న గురించి గొప్పలు చెప్తున్నాం, అవన్నీ అవుతున్నాయి. కానీ మరి పాపన్నలాగా రాజ్యాన్ని ఏలాలంటే మన వల్ల అవుతుందా అనేటువంటిది ప్రశ్న. ఇప్పుడు అట్లాంటి బల్యం మన చేతికిస్తే మనం 90% మంది ఉన్నాం. బల్యం మన చేతికిచ్చి కొట్లాడ పెడితే మనమే గెలుతాం. కానీ ఇప్పుడు బెల్లం చేత పట్టుకొని పోరాటం చేసే పరిస్థితి లేదు. ఎక్కడో అక్కడ పడేయగలిగే శక్తి ఎవరికి ఉంది అంటే కల్లు గీతా కార్మికులకు ఉంది, ఈ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళకు ఉంది. కానీ అట్లాంటిది పరిస్థితి ఇప్పుడు లేదు. ఎన్నికలలో పోటీ చేయాలి, గెలవాలంటే మామూలు వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితి లేదు. అనేక ప్రభావాలు, పార్టీ ప్రభావం ఉండాలి, డబ్బుల ప్రభావం ఉండాలి, వ్యక్తి ప్రభావం ఉండాలి, ఇవన్నీ ఉండాలి అంటే మనందరం కూడా ఎక్కువ మంది అయ్యేదానికి అవకాశం కావాలి, ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు కావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి కావాలంటే ఇప్పుడు మహేష్ అన్న కూడా ఉన్నాడు ఎమ్మెల్సీగా, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, మనకి శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని మనం అడుగుతున్నాం, పాపన్న గురించి గొప్పలు చెప్పుకుంటా పాపన్న గురించి ప్రచారం చేయడమే కాదు, ఆయనలాగా మనం కూడా ప్రయత్నం చేయాలి, మనం కూడా రాజ్యంలోకి రావాలి, మనం కూడా పదవులు చేపట్టాలంటే ఇప్పుడున్నటువంటి పర్సెంటేజ్ సరిపోదు. అందుకోసం రాబోయేటువంటి ఎన్నికల్లో
కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పార్టీ ఎన్నికల ప్రణాళికల్లో 42% రిజర్వేషన్ సిస్టమ్ అని చెప్పి అన్నదో అది అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా అమలు చేసే విధంగా కూడా ఇప్పుడున్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తారని చెప్పి కోరుతా ఉన్నాను. అట్లాగే కులగణన చేస్తామని చెప్పి ప్రభుత్వం తీర్మానం కూడా చేసింది. రాష్ట్రంలో చేస్తే చట్టబద్ధత ఉండదు, కేంద్రంలో కూడా చేయాలి. కేంద్రంతో కొట్లాడదాం, అట్లాగే రాష్ట్రంలో కూడా చేసే విధంగా చేసి ప్రజాప్రతినిధులు ఎక్కువ మంది అయితే కింది నుంచి గినక రాగలిగితే మిగతా సంఖ్య కూడా పెంచుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా పార్టీలకు అతీతంగా ఐక్యమై మన తరగతులని, పేద తరగతులని, బడుగు బలహీన వర్గాలని అభివృద్ధిలోకి తీసుకొచ్చే దానికోసం మనమంతా కూడా ప్రయత్నం చేయాలి అని చెప్పి కోరుతూ, వారిని స్మరించుకోవడమే కాదు వారి బాటలో మనం ఎంతో కొంత ప్రయత్నం చేయాలి అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మిత్రులారా.